వాహనాల ఫిట్నెస్ నిర్ధారణ ప్రైవేటుకు అప్పగించడంపై తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతోంది. పాత పద్ధతిలోనే వాహనాల ఫిట్నెస్ నిర్ధారించాలి అంటూ రాజమండ్రిలో వివిధ కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఆందోళన చేపట్టారు. ఇప్పటికే అనేక దఫాలుగా ఆందోళన వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు చలో రాజానగరం పేరుతో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో రాజానగరంలో ఉన్న ప్రైవేటు ఫిట్నెస్ సెంటర్ వద్ద నిరసనకు దిగారు. రవాణా శాఖ అధికారులు చేయవలసిన ప్రైవేటు వాహనాల ఫిట్నెస్ పరీక్షలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం దారుణమని మాజీ ఎంపీ భరత్ అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. ఇవాళ వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఉన్న కార్మిక లోకం అందరికీ కూడా భవిష్యత్తుని కాలరాసే కార్యక్రమం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది. దీన్ని పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాము. మేము పూర్తి స్థాయిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మికుల పక్షాన నుంచుని, మా పార్టీలోనే శ్రామికులు ఉన్నారు వైఎస్ఆర్ లో, ఖచ్చితంగా మేము కార్మికులకి అండగా ఉండి వీళ్ళకి జరగాల్సిన న్యాయం గురించి పూర్తిగా మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, పాత విధానాన్ని కంటిన్యూ చేయాలి, కొత్త విధానాన్ని బేషరతుగా ఈ ప్రభుత్వం రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.